హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భార్గవ్ వచ్చేసాను మరో కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఆంధ్రాకి. ఎందుకంటే శివరాత్రికి మా దగ్గర కోటప్పకొండ తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుంది. మీకు తెలిసే ఉంటది ఈ తిరునాళ్ళ గురించి. కోటప్పకొండ తిరునాళ్ళ అనేది మన ఉమ్మడి ఆంధ్రాలోనే చాలా పెద్ద తిరునాళ. ఇక మా ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేశాను, రాండ్రా వెళ్దామని కోటప్పకొండకి. ఇక మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇక నేను మా ఫ్రెండ్స్ అందరం అయితే స్టార్ట్ అయిపోయాం చర్లపల్లికి. మా ఫ్రెండ్స్ అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు అయితే డ్రాప్ చేశారు. ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే కొత్త కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా చాలా బాగుంది రైల్వే స్టేషన్ అయితే. నేను ఇదే ఫస్ట్ టైం చర్లపల్లి స్టేషన్ కి రావటం. లోపల కూడా చాలా బాగుంది అనమాట. ఎయిర్పోర్ట్ లెక్క ఉంది బయట నుండి చూడడానికి. ఇక మేమైతే జనరల్ టికెట్ తీసుకుని అయితే మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక లోపల ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఇక ట్రైన్ ఎక్కైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము. ఇక మధ్యలో మాకు గట్కేసర్ రైల్వే స్టేషన్ కూడా కనిపించింది. ఈ ట్రైన్ వెళ్ళబోయే రూట్ అయితే నల్గొండ, మిర్యాలగూడ మీద అయితే గుంటూరుకి అయితే రీచ్ అవుతుంది. మేమైతే మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎటు చూసినా సరే మిర్చి పంటే కనిపిస్తుంది. ఇక దగ్గరికి అయితే వచ్చేసాం మన గుంటూరుకి. మొత్తానికి అయితే మా దోస్తు వాళ్ళు తీసుకుని అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాం. మా రూమోడు వీడు తమ్ముడు రే ఇప్పుడు చెప్పరు రే, కారు కావాలి ఏసీ కావాలా? ఇప్పుడు కారు కావాలి మాకు. ఏం కాదు కార్లో మీరు మరి మొహమాట పెడతారు కాబట్టి ఏదో కారు బుక్ చేసుకోవాలి. ఇప్పుడు బుక్ చేస్తే మామా. ఏం మామ బజాజ్ ఆటో 20 రూపీస్ రాలేదు మామ. వస్తుంది. ఇక మొత్తానికి అయితే గుంటూరు అయితే రీచ్ అయ్యాం మామ. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా ఇల్లు అయితే ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఆటో తీసుకుని అయితే మేము ఫస్ట్ గుంటూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలి. మేమైతే ఇక ఆటో ఎక్కైతే వెళ్తున్నాము. ఇక మేమైతే గుంటూరు బస్ స్టాండ్ కి కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మా ఊరు బస్ అయితే ఎక్కైతే వెళ్తున్నాము. ఇక బస్ లో విరూపాక్ష మూవీ అయితే పెట్టరు. ఇక చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. చూస్తూ చూస్తూనే మొత్తానికి చిరులూరుపేట రీచ్ అయ్యాము. ఇక ఇక్కడ నుండి అయితే వలపల్లికి వెళ్లే బస్సు అయితే ఎక్కాలి. ఇక మేమైతే పరిగెత్తుకుంటూ అయితే బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చాము. ఎందుకంటే బస్సు 7:45 కి స్టార్ట్ అవుతుంది. మేమేమో 7:50కి అయితే వచ్చాము. ఇక ఎట్లా కొట్లయితే బస్సు అయితే బస్ స్టాండ్ లోనే ఉంది. ఇక నాకు మా ఫ్రెండ్స్ అందరికి అయితే బాగా ఆకలేస్తున్నారు. అయితే స్నాక్స్ అయితే కొనుక్కున్నాము. ఇక తినే లోపల అయితే బస్సు అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక మేమైతే మంచిగా మా ఊరు అయితే రీచ్ అయ్యాము. ఇక మా ఇంటికి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ ని తీసుకుని. ఇక మా వాళ్ళు అయితే మంచిగా అయితే రెస్ట్ తీసుకోమని చెప్పా. ఇది నెక్స్ట్ డే మా వాళ్ళు అయితే మంచిగా రెస్ట్ తీసుకుని అయితే ఇప్పుడే లేచారు. ఇక నేను వాళ్ళని తీసుకుని అయితే మా ఊరు కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నా. కాలువ వస్తుందంటే మంచిగా స్నానం చేద్దామని. ఇక మేమైతే కాలువ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక మా వాళ్ళు అయితే చూసి మంచి ఫ్రెష్ వాటర్ అన్ని చేద్దామని చెప్పి అయితే అందరు రెడీ అవుతున్నారు దిగనీకి. అరే మొత్తంగా అయితే ఫ్రెష్గా అయితే స్నానం చేసాం మావా. ఎట్లా అనిపిస్తుంది అరవింద్ ఎక్స్పీరియన్స్? రక్తం చిందించాడు. అదిగో మన పెద్ద మనిషి అయితే ఇక్కడే ఉన్నాడు. పెద్ద మనిషి కూడా వెళ్తున్నాడు ఇప్పుడే. పెద్ద మనిషి అడగ బండి మీద వస్తారు. ఇక మంచి స్నానం చేసి అయితే మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక టిఫిన్ తినేసి అయితే నెక్స్ట్ మా పక్కనే ఉన్న రాంకూరు కొండకు అయితే వెళ్తున్నాము. ఇక ఈరోజు శివరాత్రి కదా, మంచిగా అయితే దర్శనం చేసుకుందామని. ఇక మంచిగా అయితే దర్శనం అయితే అయిపోయింది. సాంప్రదాయిని
సుప్పిని సుఖ పూసని ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఇక రాంగూర్ కొండపైకి వెళ్తే మంచి వ్యూ కనిపిస్తుంది. అయితే మా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్ళాను కొండపైకి. ఇక వ్యూ అయితే ఎంజాయ్ చేసాము మేము మంచిగా. చిన్న కథ కాదు గాయస్, మాది పెద్ద కథే. ఆ కథ అంతా మీరు చూడాలంటే ముందు మీకు దేవుడి కథ తెలియాలి. నెక్స్ట్ అక్కడ నుండి అయితే మా ఇంటికి అయితే వెళ్ళాము. ఇక ఇంట్లో కాస్త అలా టైం స్పెండ్ చేసి అయితే మా ఫ్రెండ్స్ కి అయితే నా స్కూల్ చూపినీకైతే తీసుకెళ్తాను. మా స్కూల్ దగ్గరికి. ఇదే మా స్కూల్ గ్రౌండ్. మా చుట్టుపక్కల ఉన్న వాటిలో ఇదే పెద్ద గ్రౌండ్ అన్నమాట. ఇక్కడే నేను 6th నుంచి 10th వరకు చదువుకున్నా. ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదా, జిల్లా పరిషత్ ఉన్నట్టు పాఠశాల అన్నమాట, గవర్నమెంట్ హై స్కూల్. ఇక మా ఫ్రెండ్స్ కి అయితే మా స్కూల్ మొత్తాన్ని అయితే చూపిస్తున్నా. ఇక స్కూల్ ను చూస్తూ నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మా ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకున్నా. ఎంతైనా స్కూల్ డేసేగా. ఇక మొత్తానికి మా స్కూల్ చూసి అయితే మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే ఇంటికి వెళ్ళాము. ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అయితే మేమైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాము. ఇక నేను మా ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళందరం అయితే కోటప్పకొండ తిరణాలకు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక మేము వెళ్తున్న రోడ్ అయితే బల్లికూర మీదకి అయితే వెళ్తున్నాము. మొత్తానికి అయితే ఊర్లన్నీ దాటుకొని మట్టి రోడ్లు అయితే ఇక కోటప్పకొండ తిరణాలకు అయితే చేరుకున్నాము. గాయస్ ఇప్పుడే మేమైతే కోటప్పకొండకి అయితే రీచ్ అయ్యాము. ఇక ఇక్కడ నుంచి అయితే మొత్తం తిరగటం అనమాట. మేము ఫస్ట్ అయితే ఆకలేస్తుంది బాగా. ఇప్పుడు మా సత్రంకి అయితే వెళ్ళి తినాలి. ఇక మంచిగా అయితే భోజనం అయితే తినేసాము. ఇక తిన్న జరిగేదాకా తిరగటం అనమాట ఈ నైట్ అల్లా. ఇక ఫస్ట్ అయితే మేమైతే ఎగ్జిబిషన్ జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అవన్నీ చూసుకుంటూ ఇక ప్రభలు చూద్దామని అయితే వెళ్తున్నాము. ఇక మా కోటప్పకొండ తిరణాల్లో ప్రభలే ఫేమస్ గాయస్. ఈ సంవత్సరం 27 పైగా ప్రభలు అయితే వచ్చాయి. ఇక మంచిగా రికార్డింగ్ డాన్స్లు ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ 1 by 1 ఒక్కొక్క ప్రభ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము.
లక్ష్మి గారు వినటండి. చిలకుంది తెమ్మంటావా కిలకుంది ఇమ్మంటావా అయ్యో పాపం పాపాయమ్మ సింగురంగ బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ బంగారు చక్కుడులకులా బంగారు పాటు గుర్తుగా ఇలా ఇలా ఇలా
మీరు కనుక ఇంతవరకు కోటప్పకొండ తిరణాలకు వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా అయితే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి కోటప్పకొండ తిరణాలని. ఇది ఎవరి శివరాత్రికి అయితే జరుగుతూ ఉంటది. మేమైతే అన్ని ప్రభలు చూసిస్తామన్నమాట. ఇక టైం కూడా 3 o'clock అవుతుంది నియర్లీ. ఇక మేమైతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిద్ది అని చెప్పి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మంచిగా అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు గైస్. మా ఫ్రెండ్స్ అందరూ ఇదే ఫస్ట్ టైం రావటం ఇక్కడికి కోటప్పకొండ తిరణాలకి. ఇక మా ఫ్రెండ్స్ అందరూ అయితే పక్కా తెలంగాణ వాళ్ళు అనమాట. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. The next day. ఇది నెక్స్ట్ డే అనమాట. మేమైతే నిన్న కోటప్పకొండ టెంపుల్ లోకి అయితే వెళ్ళలేదు. ఇక ఈ రోజు స్వామిని దర్శనం చేసుకుందాం అని అయితే వెళ్తున్నాము. ఇక అప్పుడే ప్రభలన్నీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక మేమైతే కోటప్పకొండ టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ కి అయితే వెళ్లి మంచి దర్శనం అయితే చేసుకున్నాము. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఇక దర్శనం కంప్లీట్ అయిపోగానే మేమైతే కొండపైకి వెళ్దామని అయితే వెళ్తున్నాము. మేమైతే ఇక్కడ మంచి మంచి ఫొటోస్ అయితే దిగాం గైస్. మీరు కనుక ఈ ఫొటోస్ అన్ని చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఉంటాయి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా అయితే చెక్అౌట్ చేయండి ఒకసారి. ఇక మేమైతే టెంపుల్ లో మంచి టైం స్పెండ్ చేసి అయితే రిటర్న్ అయితే బయలుదేరాము. కాదు గాయస్ వాడు చెప్తాడు ట్యాన్ అయిపోయి నల్ల అయిపోతాం, మనకి ఎందుకు గాయస్, మంచి నీళ్ళు వెళ్దాం. నీకంటే అమ్మాయిలు ఉన్నారా? నీకు లేరా? ఉన్నారుగా. ఇక కొండ కిందకి వెళ్లే రూట్ లో అయితే మంచిగా పార్క్, బోటింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ చూసుకుంటూ మంచిగా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇక తినేసి అయితే మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరాలి. ఇక మా ట్రైన్ అయితే 6 o'clock కి. ఇక మేమైతే మంచిగా తినేసి అయితే ఇక స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ కి. సేమ్ మళ్ళీ మేమైతే గుంటూరు వెళ్ళేదా ట్రైన్ ఎక్కాలన్నమాట. మాకు దగ్గరలో ఇక రైల్వే స్టేషన్ అయితే లేదు. మా దగ్గరలో ఉన్న పెద్ద స్టేషన్ అయితే గుంటూరు అనమాట. ఇక మేమైతే గుంటూరుకి స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు సాయంత్రం 6:30కి అయితే ఇంటర్సిటీ అయితే ఉందన్నమాట. ఆ ట్రైన్ కి అయితే వెళ్తున్నాం మేము. ఈ ట్రైన్ లో కూడా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇక మొత్తానికి అయితే మేము నియర్లీ హైదరాబాద్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక మేమైతే గట్కేసర్కి అయితే వెళ్ళాలి. మా ట్రైన్ ఏమో సికింద్రాబాద్ కి అయితే వెళ్తుంది అనమాట. గట్కేసర్ లో స్టాప్ లేదు. ఇక మేమైతే చర్లపల్లి బిఫోరే 1 kilometer ముందే ట్రైన్ అయితే మేమైతే దిగేసాము. ఇక ట్రైన్ దిగగానే మా ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేసాము, వస్తున్నాం అని చెప్పారు మమ్మల్ని పిక్ చేసుకోనికి. ఇక మేమైతే ట్రాక్ దాటి రోడ్డు మీదకి అయితే వెళ్తున్నాము, మెయిన్ రోడ్డు మీదకి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మొత్తానికి ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏంటో మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. బాయ్.